ఈ విశాఖపట్నంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా కబ్జా చేశారు. మేము 10 సంవత్సరాలు చూసాం, విశాఖపట్నం మాది సొంతం. కానీ ఎక్కడైనా మేము చూసాం, మేము అలాంటిది ఓ అని అన్నారు, చూపెట్టమనండి. కానీ ఇది అన్యాయం, చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అందుకే వస్తున్నాయి. నేను కూడా చూశాను, మీది ఏ ఎమ్మెల్యేది ఈస్ట్ ఎమ్మెల్యే మీరు చూశాను. అది వాస్తవం కాకపోతే ఆయనే ముందుకు వచ్చి కానీ తనకు వచ్చి రమ్మని ఖండించాలి, ఎంక్వైరీ చేయమని చెప్పి వాళ్ళు లెటర్లు రాయాలి. అది పూర్వ సాంప్రదాయం మాది. మేము హయాంలో ఉన్నప్పుడు మా మీద ఏమైనా ఏది ఎలకేషన్ వస్తే వెంటనే దాన్ని ఎంక్వైరీ చేయమని మేమే రాసేవాళ్ళం, మేమే డిమాండ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అవి లేవే. అవి కనుచూపు మేడలో కానరాట్లేదు. అవి ఒకరోజు నేను సెక్యూరిటీ కూర్చుంటే ఎక్కడో స్టీల్ ప్లాంట్ ముందు వచ్చి భూమిని వచ్చి TV9లో వస్తుంది. సారీ, TV9 పేరు ఇస్తానని అనుకోవద్దు, కానీ ఇది వస్తుంది. ఏమని ఈ భూమి అంతా కూడా బొత్స సత్యనారాయణ గారు కబ్జా చేశారు, ఇది ఎవరో మహారాజు దళిత భూము, ఇది అంతా అని చెప్పి వస్తుంటే నాకు చూసి ఆశ్చర్యం. నిజంగా నాకు వైజాగ్లో భూములు ఉన్నాయా ఇన్ని ఎకరాలని చెప్పి ఒక పక్క ఆనందపడుతూ ఒక పక్క ఎందులో చూస్తూ వెంటనే కలెక్టర్ ఫోన్ చేసి, అప్పుడు సిపికి ఫోన్ చేసి, అప్పుడు సిపి సాంబశివరావు కలెక్టర్ ఉన్నా నాకు ఐడియా మర్చిపోయాడు, కానీ ఇద్దరికి ఫోన్ చేసి వారం రోజులు వెనకబడి అది ఎవరు చేస్తారు దాని మీద చర్య తీసుకొని ఆ ఆర్టీఓని ఎంఆర్ఓ అందరినీ సస్పెండ్ చేసుకునే పరిస్థితులు. ఇది వాస్తవం, రికార్డెడ్. ఇదేమీ మాయ కాదు. అప్పుడు వీరబ్రహ్మయ్య జాయింట్ కలెక్టర్. కానీ ఇప్పుడు వస్తే పేపర్లో వస్తే అది అబద్ధమవ్వచ్చు, నిజమవ్వచ్చు. కానీ మన వ్యక్తిత్వాన్ని మనం ఇది కాదు, ఇది అబద్ధం, నా మీద యాలిగేషన్ చేస్తామని చెప్పుకోవాల్సిన పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి కదా. మంత్రికి శాసనసభ్యులకి ముఖ్యమంత్రికి ఉంది కదా, వాళ్ళకి క్షేమ కుట్టినట్టు కూడా దులిపేస్తారు అంతే టక్కుమని. ఇది కర్మ. ఇది అందుకే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ మనం పొదిగించుకోవాలి, వ్యవస్థని బాగుపెట్టుకోవాలి, వ్యవస్థని మళ్ళీ సక్రమంగా నడిపించుకోవాలి. ఇలాంటి దోపిడీదారుల నుంచి మనం రక్షించుకోవాలని మేము ప్రజలకి నేను కోరుతున్నాను. ఓకే, ఎక్కడండి ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా జరుగుతుంది. ఇంకా తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా వచ్చే నెల 12వ తారీఖు మేము అనుకున్నాము. కానీ ఇంకా ప్రజల నుంచి, ఆ స్థానిక నాయకుల నుంచి, అందరి దగ్గర నుంచి చాలా ఒత్తిడి ఉన్నాయి. మా ప్రాంతం రావాలని అడుగుతున్నారు. ఇంకా అక్కడ ఇంకో 3-4 రోజులు పొడిగిస్తారని అనుకుంటున్నాం. ప్రజల తాలూకు ఒత్తిడి వల్ల, వాళ్ళ తాలూకు అభిమానుల తాలూకు ఒత్తిడి వల్ల. అదైతే మాత్రం ఈ జిల్లాలోకి వచ్చినప్పటికీ వచ్చే నెల 15వ తారీఖు అప్రాక్సిమేట్గా 2 రోజులు అటు కానీ 2 రోజులు ఇటు కానీ అవుతుంది 15 తర్వాత. ఓకే, ఉంటామండి. నమస్తే, థ్యాంక్ యూ. ఏ బాబు మన తప్పదు, ఇంకో 2 రోజులు ఇందా మన బ్రదర్ చెప్పారు కదా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.